ఎవరైనా సరే పచ్చని సంసారంలో తెచ్చిపెట్టుకొని, నీది కాదు అన్న మనిషిని నీదే అనుకొని, నీ వైపుకు తిప్పుకొని, తనే నీ జీవితమై భ్రమలో బ్రతికితే కనుక, ఏదో ఒక రోజు నిజాన్ని తెలుసుకొని, ఆ బంధం చేసిన గాయం నుండి నువ్వు కోలుకోవడానికి మరియు బయటపడడానికి నీ దగ్గర సమయం లేకపోవడమే కాకుండా, నువ్వు సరిదిద్దుకున్న తప్పు చేశావని జీవితకాలం కుమిలిపోతావు, బాధపడుతూ ఉంటావు గుర్తుపెట్టుకో. తినకముందు విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు అనే సామెత ప్రకారం తినకముందు విస్తరాకును ఎంత భద్రంగా చూస్తామో, అదేవిధంగా తిన్న తర్వాత దాన్ని ఎంగిలాకుని బయట పడేస్తాం. అదేవిధంగా మగవారు కూడా నువ్వు శరీరం ఇవ్వనంత వరకు నీకు విలువ ఇస్తాడు. కానీ ఒక్కసారి నీ శరీరం ఇచ్చాక తిని పడేసిన ఎంగిలాకు కన్నా హీనంగా చూస్తాడు. గుర్తుంచుకో. ఎవరికైనా సరే అందానికి పెరుగుదలతో పాటు అరుగుదల కూడా ఉంటుంది. అందుకే అందాన్ని చూసి ఎప్పుడు మురిసిపోకు. నీ అందం అనేది నీ వస్త్రాల అలంకారంలో ఉండదు. నువ్వు రెడీ అయ్యే విధానంలో ఉండదు. కేవలం అందం అనేది హృదయంలోనూ, అలాగే నీ వ్యక్తిత్వంలోనూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే అనుకోలేని ఆడది ఎంత అందంగా ఉన్నా సరే చూసే వాళ్ళకి మాత్రం వికారంగాను మరియు అసహ్యంగాను కనిపిస్తుంది. ఒక ఆడది భర్త చూస్తుండగానే పరాయి మగాడితో దొరికిపోతే గనక, ఒక మగాడు ఎప్పటికీ తనను నమ్మడు. ఒకవేళ పరిస్థితులలో కానీ, పరువు కోసం కానీ జాలితో చెడదీసినా, ఆమె చనిపోయే వరకు కూడా తన మాటలతో మానసికంగా బాధపడేలా మాట్లాడడమే కాకుండా, ముందు ఉన్నట్లుగా ఎప్పటికీ నిన్ను ప్రేమించడు. గుర్తుంచుకో. ఏ ఆడదైనా సరే పెళ్లి అయ్యాక ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా భర్తను పిల్లల్ని వదిలేసి వేరే మగాడితో సంబంధం పెట్టుకుంటే మొదటిలో బాగానే ఉంటుంది. కానీ నీ వయసు అయిపోతుంటే నిన్ను వాడుకొని వదిలేస్తే నువ్వు ఒంటరి అయినప్పుడే నీకు ఆ సమయంలో నీ భర్త విలువ, నీ పిల్లల విలువ తెలిసొచ్చి నువ్వు ఏడ్చే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు చేసిన తప్పు నీ జీవితం నువ్వు సరిదిద్దుకోలేవు. నీ సంసారాన్ని నిలబెట్టుకోలేవు. గుర్తుంచుకో. కొంతమంది మగవారికి తమ భార్యల మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలియదు, కానీ అనుమానం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది నిజం. ఒక మగాడు తన భార్యని కాదని పరాయి ఆడదానితో తిరిగితే అది దానికి ఉన్న రోగాలన్నింటినీ అతనికి అంటించిన తర్వాత కానీ తెలుసుకోలేడు జీవితం అంటే ఏంటి అనేది. కానీ ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఏం లాభం ఉండదు కదా. ఒక మగవాడు ఒక ఆడదాన్ని పొందలేనప్పుడు మాత్రమే, అలాగే తన చేతికి చిక్కనప్పుడు మాత్రమే ఆమె మీద నిందలు వేసి ఆమెని అనుమానపరుస్తాడు. అంతేకాకుండా నువ్వు తప్పు దానివని చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఆమె గురించి చెడుగా చెప్తాడు. కొంతమంది మగవారు డబ్బుతో అందాన్ని సంపాదించుకుంటారు. అలాగే కొంతమంది ఆడవారు అందంతో డబ్బును సంపాదించుకుంటారు. ఒక ఆడదాని అందం అనేది తను వేసుకున్న బట్టల వెనుక దాగి ఉన్నంత కాలమే మగాడు తన వెనుక పడతాడు. ఎప్పుడైతే తన నగ్నత్వాన్ని వాడికి కనిపించేట్టు చేస్తుందో అప్పుడు తన మీద వాడికి మెల్లిమెల్లిగా ఇష్టం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే జీవితంలో మోసపోయిన ఆడదానికి చోటు ఇవ్వచ్చు, కానీ జీవితాన్ని లెక్క చేయకుండా అన్నిటికీ తెగించి ఉండే ఆడదానికి కనుక చోటిస్తే అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని ముంచేస్తుంది. గుర్తుపెట్టుకో. ఇద్దరు వ్యక్తులు కలిసి పంచుకున్న ప్రేమ ఏదైనా సరే రోజు రోజుకు కొవ్వొత్తిలా కరిగిపోతుంది. అలా కాకుండా ఎప్పటికీ నిన్ను ప్రేమించాలి, నీకు ప్రేమ చూపాలి అంటే మాత్రం నీ శరీరాన్ని ఎప్పటికీ వారికి అప్పగించేసేయాలి. ఎన్ని సంవత్సరాలు పాచి పని చేసినా కానీ పాచి పని మీద ప్రేమేలా పుట్టదో, అలాగే అక్క సంబంధం పెట్టుకున్న ఎన్నేళ్ళు ప్రేమించుకున్నా చివరికి ఎప్పటికైనా ఎవరి దారి వారే చూసుకుంటారు. చివరికి కట్టుకున్న భార్య గతి అవుతుంది. అది మగవాడి జీవితమైనా సరే, ఆడదాని జీవితమైనా సరే. కొందరు ఆడవాళ్ళు కన్నవారిని, కట్టుకున్నవాడిని మరియు కడుపున పుట్టిన వారిని మోసం చేసుకుంటూ పరాయి మగాడి పొందుకోరి పడక సుఖం కోసం తాళి కట్టిన బంధాన్ని కూడా లెక్క చేయకుండా తమని తాము దహించేసుకుంటున్నారు.